హాయ్ ఎవ్రీవన్. మొన్న అయితే రిసెప్షన్కి వచ్చాం కదా. రిసెప్షన్కి వచ్చాక అందరు ఫంక్షన్ అయిపోయాక అయితే అందరు హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవరింటికి వాళ్ళు. ఇక నేను మాత్రం మా అమ్మమ్మ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటా అంటే అమ్మమ్మ తోడుకి అయితే వచ్చిన అనమాట. ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. యాక్చువల్గా ఫంక్షన్ వచ్చేసి దెడ్చల్ అనమాట. దెడ్చల్కి దగ్గరనే గంగపూర్ విలేజ్. ఈ విలేజ్ వచ్చి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ అంటే ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఇక ఫంక్షన్ అయిపోయాక చక్కగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. ఎట్లాగో ఏమంటారు హాలిడేస్ ఇస్తలేరు. మళ్ళీ నేను ఒక్కదాన్నే కాలేజ్ పోవాల్సి వస్తుంది. వేరే ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు వస్తలేరు. అటెండెన్స్ అని దమ్ చేస్తుర్రు. పోతే నేను ఒక్కదానే పోతున్నా. ఇక అందుకే గమ్మున మూసుకొని ఇక రిసెప్షన్కి వచ్చినాక ఇక చక్కగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట. ఈ జామకాయ చెట్టు వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ జామకాయ చెట్టు అనమాట. ఎంత మంచిగా ఉంది చూడండి జామకాయ చెట్టు. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి. అన్ని కచ్చకచ్చగా ఉన్నాయి అనమాట. ఇక నెక్స్ట్ మంత్ అయితే ఈ సమ్మర్ సీజన్ అయిపోయినాడు. నెక్స్ట్ సీజన్ నుంచి అయితే జామకాయలు మంచి పండు పెరుగుతాయి అనమాట. సైడ్కి వాయిస్ ఓవర్ ఇస్తుంది చూడండి. అన్ని చిన్న చిన్న పక్షులు వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి. అన్ని కచ్చకచ్చగా ఉన్నాయి అనమాట. ఈ సమ్మర్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ సీజన్ నుంచి అన్ని పెద్ద పెద్ద పెరిగి మంచి పండు పెరిగితే మంచి తినొచ్చు. కానీ ఇక నెక్స్ట్ మంత్ వరకు ఉంటాను నేను ఇక్కడ. ఏదో 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతా. ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి. అసలు ఇప్పుడే తెంపుకొని తినాలని ఉన్నాయి కానీ అన్ని కచ్చకచ్చగా ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మొన్న అయితే ఒక పండు ఉండి అది అయితే తెంపి ఇచ్చింది అనమాట మా యోషికకి మా పెద్దమ్మ అయితే. ఈ మా ఇంటికాడ మొక్కలు చూపించిన కదా, ఇవి మా పెద్దమ్మ వాళ్ళ ఆకిట్లో ఉన్న మొక్కలని చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి జామకాయ చెట్టు. ఎన్ని జామకాయలు ఉన్నాయి అబ్బబ్బా. ఇక నెక్స్ట్ మంత్ అయితే ఎంత పెద్ద పెద్ద కాసాయో. ఇక ఈ జామకాయలు పెద్ద పెద్దగా పెరుగుతాయి కదా, ఇవి ఆ కాయలు పెరిగేసరికి ఆ కాయల బరువుకి మొత్తం చెట్టే వంగుతుంది అనమాట. చెట్టు ఆ కాయలకి మొత్తం చెట్టే వంగిపోతుంది అంట. నాకైతే మా స్వాతక్క చెప్పింది, నాకు కూడా తెలియదు. అన్ని కాయలు అయితే పెరిగి అన్ని కాయల బరువుకి అయితే మొక్క అంతా వంగిపోతుంది అంట. అన్ని కాయలు పెరుగుతాయంట. నిమ్మకాయ చెట్టు ఏమంటే నిమ్మకాయ మొక్క ఉంది, కరపాకు మొక్క ఉంది. మా ఇంట్లో ఏమో ముద్దమందరం అవి ఉన్నాయి కదా. మా పెద్ద మార్కెట్లో ఏమో ఇన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి అనమాట. చూడండి ఆ జామకాయ చెట్టు కిందనే కరపాకు మొక్క ఉంది. కరపాకు మొక్క పక్కనే నిమ్మకాయ మొక్క ఉంటుంది. ఆ నిమ్మకాయ మొక్కకి ఆకు తెంపితే ఎంత మంచిగా వస్తుందో స్మెల్ అయితే. ఎన్ని జామకాయలు ఉన్నాయి చూడండి. అసలు మంచిగా వండితే ఇప్పుడే తినాలని ఉంది కానీ ఇది పండే సీజన్ కాదు కదా. ఇగో ఇన్ని మొక్కలు ఇవన్నీ జామకాయ కింద ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ మొక్క అనమాట. నిమ్మకాయ మొక్కకి ఆకు అయితే తెంపుతున్నాను నేను లెమన్ స్మెల్ చూసామని. లెమన్ స్మెల్ అంత బాగుంటుంది అనమాట. ఇక ఆకు తెంపి స్మెల్ అయితే చూస్తున్నా నేను. ఇవన్నీ మొక్కలు మా పెద్ద మార్కెట్లోనే ఉన్నాయి. ఇదేం మొక్కనో తెలియదు నాకు.